నువ్వు పుట్టినప్పుడు నీలో అనేక లోపాలు ఉండవచ్చు. అవి చూసి అనేక మంది హేళన చేసి ఉండవచ్చు. కానీ అది నీ తప్పు కాదు. కానీ నీ మరణం మాత్రం గొప్పగా ఉండాలి. అది గొప్పగా లేకపోతే మాత్రం ఖచ్చితంగా నీదే తప్పు. నీ జీవితం నీకు గమ్యం తెలియని ప్రయాణమైనప్పుడు నీ మనసు చెప్పిన దాన్ని మాత్రమే విను. ఎందుకంటే అది నిన్ను ఎప్పటికీ మోసం చెయ్యదు, అబద్ధం ఎప్పుడూ చెప్పదు. జనం దృష్టిలో మంచి చెప్పినవాడు ఎప్పుడూ చెడ్డోడే, చెడు చెప్పినవాడు ఎప్పుడూ మంచోడే. ఎలాగంటే కాటు వేసే పాముకు పాలు పోస్తారు, కానీ మనకు నీడనిచ్చే చెట్టుకు మాత్రం కనీసం నీళ్లు కూడా పోయరు. గర్వంలోని అతి చెడ్డ గుణం ఏంటంటే అది మీలో ఉన్న తప్పుని మీకు ఎన్నడూ సానుభూతి చెందనివ్వదు. అనేక తప్పుడు సంకేతాలు ఇచ్చి మిమ్మల్ని ఏదో రోజు అధపాతాళానికి తొక్కేస్తుంది. జీవితాన్ని సంతోషంగా జీవించాలి అనుకుంటే రెండు మార్గాలు. నిన్ను వెతుక్కుంటూ ఏది వచ్చినా టేక్ కేర్, నిన్ను వదిలి ఏది వెళ్ళినా డోంట్. కలిసొచ్చిన వాడు లైఫ్లో కొంచెం తొందరగా సెటిల్ అవుతాడు, కష్టపడేవాడు కొంచెం లేట్గా సెటిల్ అవుతాడు. బర్రెకు గడ్డి దొరికినంత తేలిగ్గా పులికి జింక దొరకదు కదా.